హలో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ డే 3 అనమాట. నిన్న మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసాము టెంపుల్. ఇక నిన్నటితో డే అయిపోయింది, ఇక మొత్తం టైం అయిపోయింది. సో ఇవాళ డే 3 లోకల్ సైట్ సీయింగ్ ఏంటో అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇవాళ డే 3 అనమాట. మార్నింగ్ 6:30 అవుతుంది టైము. ఇవాళ లోకల్ సైట్ సీయింగ్ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫుల్ మంచిగా మీకు అనిపిస్తుంది కదా, రోడ్డు మొత్తం మంచిగా, రోడ్డు మొత్తం మహాబలేశ్వర్ మొత్తం మంచిగా ఉంది, ఏం కనిపిస్తలే. ఫస్ట్ అయితే ఒకసారి సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాం, ఏమైనా కనిపిస్తుందేమో అని. తర్వాత లోకల్ సైట్ సీయింగ్ పోదాం. చలి మాత్రం దారుణంగా ఉంది, చంపుతుంది. ఇది సేమ్ మన ఊటీలాగానే ఉంది. ఊటీ మున్నార్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఇది ఫుల్ మంచు మంచు మంచు. చలి చంపుతుంది. వెల్సన్ పాయింట్. వావ్, ఏముందిరా బాబు, మంచులు మొత్తం దారుణంగా ఉంది, దట్టమైన మంచు. మొత్తం అంతా ఇదే ఉంది. సన్ వస్తుందా అని డౌట్ వస్తుంది. నేనే సో మొత్తం ఘోరంగా ఫాగ్ ఉందన్నమాట. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. టైం పడుతుంది అనుకుంటా. ఒక టీఎస్ బండి కూడా ఉంది ఇక్కడ, కార్. సో 7 అయింది టైము. సన్ రైజ్ అయితే ఇంకా ఎక్కడో అయిపోయినట్టుంది, మనకు కనిపించట్లేదు. మొత్తం క్లైమేట్ అంతగా బాగా కదా, మొత్తం ఫాగ్ వచ్చేసింది, భయంకరంగా ఉంది ఫాగ్. విజిబిలిటీ మాత్రం అంతగా బాగాలే. ఇక్కడ కారు ఉంది, మనకు కనిపిస్తూనే లేదు. సో ఇంకా సన్ రైజ్ అయితే అవ్వదని అర్థమైపోయింది. ఇక రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్తాం. ఇక ఒక 2 hours అయితే అంతా సెటిల్ అవుతుంది, మొత్తం ఫాగ్ పోతుంది. బ్యూటిఫుల్ ఉంది లొకేషన్, అంత బాగుంది. మంచి హిల్ స్టేషన్, మంచిగా ఉంది, పక్కా హిల్ స్టేషన్ ఇది మహాబలేశ్వర్. మస్తు ఉంది ఫీల్. సో గైస్, టైం 10:30 అవుతుంది. పొద్దున్న మనం సన్ రైజ్కి వెళ్ళినాం కదా, సన్ తప్ప అన్నీ కనిపించినాయి. ఇక ఇప్పుడే మనకి ప్రాపర్ సన్ రైజ్ అయితే ఇప్పుడు కనిపించింది. 11 అవుతుంది టైం. ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ టు ప్రతాప్గఢ్ ఫోర్ట్. అక్కడ వెళ్ళి అటు సైడ్ చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఎటు అన్నది ప్లాన్ చేయాలా. భలే ఉంది హిల్ స్టేషన్, మొత్తం కిందికి దిగుడు ఎక్కుడు. కర్వ్స్ ఉన్నాయా మొత్తం. వావ్, మస్తు ఉంది కోవాలి. మొత్తం దిగుడేనా, ఎక్కుడు లేదా ఇక. అవునా, సేమ్ అట్లానే ఉంది. అదే అంటున్నా, స్ట్రైట్ పోవాలి.
థర్డ్ వర్షాలు వస్తే బాగుంటుంది. మంచిగా చల్లగా ఉంది కానీ అది కనిపిస్తలేదు రోడ్. లొకేషన్లు వస్తున్నాయి. ఇది మనం వచ్చిన రూటా కాదుగా? బాబా గైస్, పక్కన వ్యూ చూడండి, మస్తు ఉంది. కానీ అటు పక్కకి చూస్తే పక్కకి అటే పోతాం. వావ్, బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. సినిమా సెట్టింగ్ లెక్క ఉంది అసలు ఇది స్ట్రెచ్. ఓ బస్సు రో. నిజమానా సింజపావో మురసో మేలద చపాసో నెడలు పిన్నాల కాణో అదకు అమ్మాడి పుదసాకో వాలే ఇంక తేరలా పాయాసో కేకదా కాతే ఇంగ వీసలా కాతాడి కేకదా ఓ మేల కుత్తో మెల్ల నీయొంದು ನಾನು ಇಲ್ಲ തേൻമൊഴി പൂങ്കൊടി വാടിപ്പോച്ച് എൻ ചെടി. బాబా ఇంత సీనిక్ ఉంటుందని నాకు అసలు తెలియనే తెలియదు మహాబలేశ్వర్. బాబా ఏంద్రా భయ్యా. జురాసిక్ పార్క్ మూవీ గుర్తొస్తుంది. బాబా ఏంటిరా ఈ కొండలేంటిరా రాయన ఇంత మస్తున్నాయి. ఇప్పుడు పక్కా ఇది కార్లో ఉన్న వాళ్ళకి థింగ్సే ఇంకా. బాబా
बस बस फोर किलोमीटर्स లెఫ్ట్ అనమాట ప్రతాప్గఢ్ ఫోర్ట్కి. ఇదే ఎంట్రన్స్. బాగుంది. నా చెవులు అయితే గుమ్మ అంటున్నాయి, మొత్తం ఏం వినిపించట్లే. అమ్మమ్మ ఏమో చేస్తుంది. ట్రెడిషనల్ విలేజ్ ప్రతాప్గఢ్ ఫోర్ట్, ట్రెడిషనల్ విలేజ్. సో గైస్ ముందు సూపర్ ఉంది అనమాట మంచులో. వావ్, లొకేషన్ హైలైట్. మస్తు మంది వచ్చారుగా. దూర్చు ఏదో ఏడుంటే ఆడ దూర్చుకోవడమే. ఇక ఇక్కడ పెడుతున్నా నేను. చూసి ఫొటోస్ దిగి మళ్ళీ ఇంకో పాయింట్స్. బేసిక్లీ ఇదంతా వ్యాలీస్ అనమాట. సో అన్నీ ఎక్కడికి వెళ్ళినా
ఈ వ్యాలీ వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మనం మహారాష్ట్రలో ఉన్నాం కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అనుకుంటా అందరూ పక్కా ఇక్కడ విజిట్ చేస్తారనమాట. ఇది ఆయన కట్టించిందే. సో గైస్ మనం ఇప్పుడు ప్రతాప్గఢ్ ఫోర్ట్ చూసాం కదా, మళ్ళీ టువర్డ్స్ ఓల్డ్ మహాబలేశ్వర్ సైడ్ వెళ్తాం. అక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బేసిక్లీ ఏంటంటే అన్ని కొండలు వ్యాలీసే కదా, వ్యూ పాయింట్సే ఉంటాయి. కొండలు ఎక్కాల దిగాల పోయి 2-3 ఫోటోలు కొట్టి వచ్చేయడమే. ఓ జారుతుంది జాంపండు బండి జారిపోయింది. టైర్ జయ్య జారిపోయింది అంటున్నా. సో ఇందాక మనం ఎక్కినాం కదా, ఇప్పుడు మనం దిగుతున్నాం. టైం 12 అవుతుంది. ఇప్పుడు మనం ఇంకో వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్ అవుతుంది. అది మొత్తం ఎంత ఉంది డిస్టెన్స్ అక్కడికి? ఎలిఫెంట్కి దగ్గరే ఉంది కానీ గంట పడుతుందా? ఘాట్ రోడ్స్ కాబట్టి ఇక గాయ్స్ మంచి రోడ్ ఇప్పుడు వచ్చింది. ఇక దంచుడే ఇక పంచుకొని 34. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, yeah, that's a fact. Never looking back, gotta keep myself in check. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my best to move along. Push myself to be the best, try to progress. Live with every breath, see my message start to spread. I had so many dreams, maybe it's your jeans. I didn't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all the sword, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, let me in. Yeah. అసలు ఎవరు చేయట్లేదు కదా, బంద్ ఉన్నట్టు. నేను కాదన్నాము, చలో చూసుకోండి అంటే. Cause I'll only say it once, I'm gonna show you all the path. If you want it bad, I'm gonna show you where it's at. Yeah, how you can get it back. Yeah, cause I ain't never done. I'll అందరం పాముల్లాగా అటు ఇటు ఊగుతున్నాం తెలుసా. मजा मजा आ रहा है महेश.
వీడవాడు టర్నింగ్లో ఆపిండు ఎడ్డోడు. ఎండొచ్చింది. ఎప్పుడే వర్షం వస్తుందో ఎండ వస్తుందో తెలుస్తలే. ఎలిఫెంట్ స్టోన్కి ఇంకెంత ఉంది? ఇక అన్నీ అక్కడే ఉన్నాయి. సో గైస్ ఇప్పుడే మనం వచ్చినాం ఎలిఫెంట్ స్టోన్ పాయింట్. ఇది మళ్ళీ ఏదో నడిచేది ఉంది. అందరి ముఖాలు ఎల్ఫిన్ అన్న, సర్లే ఎల్ఫిన్. ఇదో మన గైడ్ చెప్తుండో ఎలిఫెంట్ స్టోన్ అంట. అయ్యా బాగానే పైన ఉన్నాం. ఏరోప్లేన్ వ్యూ ఇదంతా, ఎయిర్ప్లేన్ వ్యూ. ఇక్కడ ఉంది ఏమో సాగుదాం. ఇదే అనమాట 1830లో డిస్కవర్డ్ అంట జేమ్స్ ముర్రే. 2 వ్యాలీ, కోయినా వ్యాలీ ఆన్ ద లెఫ్ట్, సావిత్రి వ్యాలీ ఆన్ రైట్. ఇగో ఫోటో జుర్రుదంతా. వావ్ బ్యూటిఫుల్. బండి వేసుకొని రావాలి, ఇట్లా వెళ్ళిపోతారు ఉండాలి. మనం హెడ్ మీద ఇది మొత్తం మంచు ఉంది. సో ఇదే అనమాట ఎలిఫెంట్ స్టోన్. మొత్తం మబ్బులు ఉన్నాయి. యాక్చువల్లీ మొత్తం మబ్బులు. 2 నిమిషాల్లో మొత్తం అంతా మబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడే ఎలిఫెంట్ స్టోన్ అయిపోయింది. నెక్స్ట్ సావిత్రి పాయింట్ అండ్ ఆర్థర్ సీట్ అని 2 ఉన్నాయి ఇటు సైడ్. పోయి చూద్దాం. కానీ మొత్తం మంచి వచ్చేసింది. మధ్యాహ్నం 2కి ఎట్లుందో చూడండి రోడ్డు. క్రేజీ ఉంది అసలు. మనం చాలా హైట్లో ఉన్నాం, అందుకనే క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. ఎలిఫెంట్ స్టోన్ పాయింట్ నుంచి ఆర్థర్ సీట్ అండ్ సీతా పాయింట్కి వెళ్ళినాం. కానీ ఏమైందంటే పైకి వెళ్తా కొట్టి మొత్తం మంచుతో నిండిపోయింది. సో ఏం కనిపించట్లేదు. సో అది పోయి వేస్ట్ అని ఇంకో పాయింట్ చూద్దామని కొండ దిగేస్తున్నాం. రోడ్స్ అయితే చూడండి, మహారాష్ట్ర రోడ్స్ మస్తుగా ఉన్నాయి అసలు. అడవిలో బాగా వేసిండు రోడ్స్. हम उड़े आसमान खवाना. సో
సో గైస్ ఇందాకనే లంచ్ చేసినాం అనమాట. టైం 4 అవుతుంది, 4:40 అవుతుంది. సో ఇక్కడ ఫేమస్ స్ట్రాబెర్రీస్ అనమాట మహాబలేశ్వర్లో. సో మ్యాప్రో గార్డెన్స్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంటారు చూడు. ఇగో పెట్టేసా ఇలా పక్కన. ఇప్పుడే లోపలికి వచ్చామన్నమాట. ఇదే మ్యాప్రో గార్డెన్. అరే అక్కడ ఉంది, అదేంది అది కాదు, చెట్లు అనుకున్నాయి. సో మొత్తం ఇక్కడ అన్ని వీళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి తప్ప నాకు ఇంకేమన్నా. ఎట్లుంది మ్యాప్రో గార్డెన్? సూపర్ సూపర్. సో సూపర్ మార్కెట్లో ఉంది ఇది. గార్డెన్ అని పేరు పెట్టిండ్రు. వ్యూ హాలిడే ఇన్ అంట. సో గైస్ మనం వచ్చేసాం సిడ్నీ పాయింట్. ఇది కూడా బాగుంది. ఇలా ఉండాలి పాయింట్ అంటే సీదా బండి దాకా వెళ్ళాలా, మళ్ళీ అక్కడ బండి కూడా పెట్టి నడుచుకునేటి రా నాయన. దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ, వర్త్ ఇటే. మస్తుంది. అనకొండ వ్యూ పాయింట్ లెక్కనే ఉంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్. వావ్, లెఫ్ట్ సైడ్ ఇస్ మధ్యలో ఐలాండ్ ఆగింది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఏదో ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టే ఉంది నాకైతే. 4:30కి అట్లా. నడవాలి రైట్ సైడ్. ఇప్పుడే రైట్ సైడ్ నడవాలి. అదిగో పైన ఉంటుంది రైట్. స్టెప్స్ ఉన్నాయి మన వెనక. సన్సెట్ యాక్చువల్లీ అయింది, మనకి లేట్గా వచ్చాం. సిడ్నీ నగరం చూసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, సిడ్నీ పాయింట్కి వచ్చాము. మంచి వ్యూ ఉంది ఇక్కడ. బ్రిడ్జ్ కూడా ఉందట, కానీ పడిపోయిందట. చూడాలి. అగో బ్రిడ్జ్, అగో చాలా పెద్దగా ఉంది ఆ బ్రిడ్జ్. జాగ్రత్తగా వెళ్ళాలి. కింద పడే ఛాన్స్ ఉంది, ప్రాణాలకి అపాయం ఉంది. నడాలి. అభిషేక్ వీడాడు. సో ఇప్పుడే వచ్చాం బ్రిడ్జ్కి. మా వాళ్ళు ఊగుడు డ్యాన్స్ వేస్తారు. సో గైస్ ఇక సిడ్నీ నుంచి మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. అదే అన్నమాట మహాబలేశ్వర్లో. యాక్చువల్లీ చెప్పిన కదా 2 డేసే ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ వ్యూ పాయింట్స్. ఎన్ని ఉన్నాయంటే 4-5 రోజుల ట్రిప్ అంట ఇది. కానీ ఏంటంటే జస్ట్ ఇక పైన సెలెక్టెడ్ ప్రామినెంట్ టైప్వి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినాం. పంచగానే ఇంకా మహాబలేశ్వర్, ఈ 2 ప్లేసెస్. ఇప్పుడు ఇది ఉన్నది పంచగాని, సిడ్నీ అనేది. ఇది బాగానే ఉంది. కొంచెం ఎర్లీ వస్తే సన్సెట్ కనిపించేది. ఇవాళ డే 4 ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం 6:30 అవుతుంది. ఇదే అనమాట మేము 2 days స్టే చేసింది. సిపి కాటేజ్ వెరీ డీసెంట్గానే ఉంది. ప్రైస్ అండ్ రూమ్ అండ్ ఆల్ మంచి లొకేషన్లో కూడా ఉంది. ఇక ప్యాకింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి కొడితే ఇంకా 600 kilometers మళ్ళీ ఇంటికి. చూడాలి ఎన్ని అవర్స్ అవుతుందో. మొత్తం కొంచెం మంచిగా ఉంది. బట్ 7 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా సన్ రైజ్ అయిపోయింది. మొత్తం మంచుగానే ఉంది. విజిబిలిటీ కొంచెం తక్కువ ఉంది. కొంచెం కిందికి దిగుతూ ఉంటూ తగ్గిపోతూ ఉంటుంది. కానీ భలే ఉంది. ఓ అమ్మ రాళ్ళు చూసుకోనివ్వండి. విజిబిలిటీ తక్కువనే ఉంది. లారీలు వస్తాయి.
పోయి అమ్మ డిప్పర్ కొట్టు అంతే, ఒకవేళ నేను మీదకి వస్తున్నట్టు అనిపిస్తే చాలా జాగ్రత్త చేయి. రోడ్ అయితే ఎంత నీట్గా వేసిండ్రు అసలు, అడవిలో ఎంత నీట్గా వేశారు. సో ఇప్పుడే ఘాట్ రోడ్స్ అయితే దిగేసినాం అనమాట. సతారా ఇది మెయిన్ సిటీ, చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మొన్న వచ్చిన రూటే అనమాట, బ్యాక్ టు హైదరాబాద్ రూట్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి సతారాలో ఇంకా మన ఇంటికి 541 కిలోమీటర్స్ ఉంది. 10 hours చూపిస్తుంది. 7 PM రీచ్ అవుతామని ఉంది. ఏదో ఊర్లోకి వెళ్ళి బైపాస్లోకి వెళ్ళి పోతున్నాం. ఆఫ్ రోడ్ అయిపోతుంది ఇక్కడ. ఇంకా హైదరాబాద్ 263 కిలోమీటర్స్, ఒమెర్గా 36 కిలోమీటర్స్. సో గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాము ఇంటికి. ఇక అందరం డిస్పర్స్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. టైం అయితే 8:30 అవుతుంది. ఫస్ట్ ఈయన అడుగుదాం. వాసు, ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, బట్ ఇట్స్ రియల్లీ హర్టింగ్. విచ్ హర్టింగ్? వాట్ హర్టింగ్? చెప్పలేండి. भाई कैसा है फर्स्ट राइड? నా బండి మీద బాగానే ఉంది, వాజుగాని బండి మీద కష్టం. नितिन भाई एक्सपीरियंस एंजॉय किया? बहुत मजा। महेश भाई बोलो भाई, कैसे लगा? मस्त लगा। फिर नेक्स्ट ट्रिप किधर लेके जा रहे हैं? वासु भाई बोलेगा। नेक्स्ट ट्रिप लद्दाख పోతున్నాం. అదే విన్నారు కదా. సో ఇంకా ఇదే అనమాట, ఇట్లా అయింది రైడ్ సక్సెస్ఫుల్గా. 3 days నాన్ స్టాప్, లేచుడు, తిరుగుడు, పండుకునుడు. చలో సీ యూ దెన్, బాయ్ బాయ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love